55 minutes for you, Jagannath Reddy garu. అధ్యక్ష, కొత్తగా ప్రారంభించిన ఈ టెంపరరీ అసెంబ్లీలో మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో అత్యున్నతమైన పార్లమెంటరీ విలువలకు, ప్రజాస్వామ్య విలువలకు గౌరవం దక్కాలని కోరుకుంటూ ఈ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. అధ్యక్ష, గవర్నర్ గారు ఈ నెల 6వ తారీఖున చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ గవర్నర్ గారి ప్రసంగంలోకి ఆయన చేసిన ప్రసంగాన్ని ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రొటీన్గా గత 3 సంవత్సరాలుగా ఏ గవర్నర్ గారి ప్రసంగం విన్నా కూడా ఈ 3 సంవత్సరాల్లో మనకు రొటీన్గా కనిపించేది ఏమిటో తెలుసా అధ్యక్ష? రొటీన్గా అంటున్న మాటలే. ఎందుకనంటే గవర్నర్ గారు తన ప్రసంగంలో తాను రాసుకొచ్చి తన మనసులో ఉన్నది ఇక్కడ చదివే కార్యక్రమం జరగదు. ప్రభుత్వం ఏదైతే చెబుతుందో చదవమని చెప్పి అదే గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. కాబట్టి రొటీన్గా మనకంతా కూడా ప్రతి ప్రసంగంలోనూ కనిపించేటివి ఏంటంటే అధ్యక్ష, ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని కనిపిస్తుంది, ఎంతో గొప్పగా అభివృద్ధి సాధించామన్నది కనిపిస్తుంది, స్వల్పకాలంలో ఫలానా పనులు చేశామని, దీర్ఘకాలం అంటే 2050 దాకా కూడా పోతారు అధ్యక్ష. ప్రజలు ఇచ్చిన తీర్పేమో 5 సంవత్సరాలకే, కానీ దీర్ఘకాలం 2050 దాకా కూడా చెప్పేస్తారు. మనం దీర్ఘకాలంలో ఫలానా పనులు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని ఇలా పడికట్టు పదాలతో గొప్పలు చెప్పడం ఆనవాయితీగా ఈ 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల కష్టాలను, నష్టాలను తాము గొంతెత్తి మాట్లాడలేని వారి అభిప్రాయాలను అందరి తరపున మాట్లాడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక ప్రతిపక్షంగా బాధ్యత. కూడా మన గవర్నర్ గారి స్పీచ్లో మనం రాస్తున్న విషయాలు అధ్యక్ష. My state has recorded an impressive economic growth of 10.99% for the fiscal year 2015-16.
ది ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రికార్డ్ డబుల్ డిజిట్ గ్రోత్. అధ్యక్ష, మనం అంటున్న మాటలు అధ్యక్ష 2015-16కు సంబంధించి 10.99% గ్రోత్ రేట్, అంటే దాదాపు 11% గ్రోత్ రేట్ మనం నమోదు చేశాం 2015-16లో. ఇట్ ఈస్ ది ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రికార్డ్ డబుల్ డిజిట్ గ్రోత్. ఇది ఒక్కటే, ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్ అని చెప్పి గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. అక్కడే ఆగకోకుండా 2016-17కు సంబంధించి due to untiring efforts of and innovative policies, my government could post a healthy growth rate of 12.23% during the first half of the financial year 2016-17 అని కూడా అంటున్నారు. అంటే 2015-16కు సంబంధించి మీరు ఏదైతే గ్రోత్ రేట్ చెప్తా ఉన్నారో ఆ గ్రోత్ రేటు 2015-16కు సంబంధించిన గ్రోత్ రేట్ 11% అయితే 10.99% అయితే 2016-17 దాన్ని అధిగమించి 12.23% మొదటి 6 నెలలకే సాధించాము అని చెప్పి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా చాలా గొప్ప పరిపాలన అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రం అన్నది ఎటువంటి దారుణమైన పరిస్థితిలో ఏర్పడింది. హైదరాబాద్ వంటి మహానగరం మన నుంచి దూరం అయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి అన్న సంగతి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో 10వ తరగతి చదివిన ఏ పిల్లాడికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం అభివృద్ధి గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది అధ్యక్ష? దేశం కంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామని చెప్తుంది అధ్యక్ష. 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న మన భారతదేశం మొత్తం జీడీపీ అధ్యక్ష 2015-16కు సంబంధించి 7.57% నమోదు చేశారు అధ్యక్ష గ్రోత్ రేట్. అధ్యక్ష, అసలు జీడీపీ అంటే ఏమిటంటే మన రాష్ట్రంలో మొత్తంగా వ్యవసాయ రంగం, మన రాష్ట్రంలో మొత్తంగా ఉన్న పారిశ్రామిక రంగం, మన రాష్ట్రంలో మొత్తంగా ఉన్న సేవా రంగం, వీటి అన్నిటికీ విలువ కడితే అది అభివృద్ధి చెందితే నీరేడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనం అభివృద్ధి చెందాము, జీడీపీ గ్రోత్ రేట్ అభివృద్ధి చెందాము అని అంటాం. లేకపోతే మనమంతా ఒకవేళ అభివృద్ధి పథం జరగకపోతే నీరేడు సంవత్సరం కన్నా గ్రోత్ రేట్ కనిపించకపోతే తిరోగమనం చెందాము అని అంటాం. ఇక్కడ మన రాష్ట్రం 2015-16కు సంబంధించి 10.99% గ్రోత్ రేట్ చూపిస్తా ఉంటే, జిఎస్డిపి గ్రోత్ రేట్ చూపిస్తా ఉంటే దేశం అదే సమయంలో 7.57% గ్రోత్ రేట్ చూపించారు అధ్యక్ష. దేశం కన్నా రాష్ట్రం 3.42% అభివృద్ధి వాళ్ళకన్నా ఎక్కువగా మన రాష్ట్రం చేశామని చెప్పి మనం గొప్పలు చెప్పుకున్నాం. 2016-17కు వచ్చేసరికి ఆ గొప్పలు ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం. 6 నెలల కాలానికి మనం 12.23% జిఎస్డిపి గ్రోత్ రేట్ మనం నమోదు చేస్తే దేశం 7.20% నమోదు చేసింది. అంటే దేశం కన్నా దాదాపుగా 5% ఎక్కువగా మనం నమోదు చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాం. మనం చెప్పుకున్న గొప్పలు ఇంకా అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష. ఎంత గొప్పగా మనం గొప్పలు చెప్పుకున్నామనంటే అధ్యక్ష, మనం మామూలుగా అగ్రగామి రాష్ట్రాలు అంటాం. చెన్నైతో కూడిన తమిళనాడు అయితే వాళ్ళ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత, వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంతో తెలుసా అధ్యక్ష? 2015-16కు సంబంధించి మనం ఏ గ్రోత్ రేట్ అయితే 11%, 10.99% ఏదైతే చెప్తా ఉన్నామో, పక్కన చెన్నైతో కూడిన తమిళనాడు 8.79. అధ్యక్ష, పక్కన
బెంగళూరుతో కూడిన కర్ణాటక 2015-16కు సంబంధించి వాళ్ళ గ్రోత్ రేట్ ఎంతో తెలుసా? వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంతో తెలుసా అధ్యక్ష? కేవలం 6.2%. మహారాష్ట్ర అధ్యక్ష, బాంబేతో కూడిన మహారాష్ట్ర, వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ 2015-16కు సంబంధించి కేవలం 8% అధ్యక్ష. అధ్యక్ష, చివరికి గుజరాత్ తీసుకుందాం అధ్యక్ష, మోడీ గారిది పాపం. అహ్మదాబాద్ తో కూడిన గుజరాత్ చూసుకుందాం అధ్యక్ష, 2015-16కు సంబంధించి వాళ్ళ జిఎస్డిపి గ్రోత్ రేట్ కేవలం 7.7%. ఆహా, నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం 10.99%, 11%. వారే వాహ్, నిజంగా గొప్ప అధ్యక్ష. అది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా దేవరహస్యం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి డీటెయిల్స్ లేకపోదాం అధ్యక్ష. ఇంతకు ముందే నేను చెప్పాను అధ్యక్ష, జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటే ఇంతకు ముందు నేను చెప్పాను అధ్యక్ష, అవి 3 రంగాలకు సంబంధించిన మూడు రంగాలకు సంబంధించిన అభివృద్ధిని సూచిస్తాయని. ఆ 3 రంగాల అధ్యక్ష, వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం అధ్యక్ష. ఈ 3 రంగాలను ఒక్కసారి మనం గమనిద్దాం. మన రాష్ట్రాన్ని తీసుకొని ఈ 3 రంగాలనే మనం ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. మొదటగా మనం వ్యవసాయ రంగాన్ని గమనిద్దాం అధ్యక్ష. ఈ వ్యవసాయ రంగం జిఎస్డిపిలో దాదాపుగా 29-30% కాంట్రిబ్యూట్ చేస్తుంది అధ్యక్ష. 2015-16కు సంబంధించి మన జిఎస్డిపి ఎంత అన్నది దాదాపుగా 6,03,000 కోట్ల రూపాయలుగా మన ఆర్థిక మంత్రి గారు ఉద్ఘాటించారు అధ్యక్ష. మొత్తం జిఎస్డిపి 6,03,000 కోట్ల రూపాయలు అయితే, అంటే అన్ని రంగాలు, సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం అన్నీ కలిపి 6,03,000 కోట్ల రూపాయలు కరెంట్ టర్మ్స్ లో అధ్యక్ష. 3,000 కోట్లు అయితే అందులో 1,77,000 కోట్లు దాదాపుగా వ్యవసాయ రంగానికి సంబంధించి కాంట్రిబ్యూషన్ అధ్యక్ష. ఇందులో అభివృద్ధి 10.99% మరి 11% చూపించేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప మాటలు చెప్తూ ఆక్వా రంగం 31% అభివృద్ధి పథంలో పరిగెత్తింది 2015-16కు సంబంధించి. అదే రకంగా 2016-17కు సంబంధించి ఎక్కడైతే ఆయన 12.23% జిఎస్డిపి చూపిస్తున్నారో అక్కడ తాను 42% రాబోతోంది ఈ సంవత్సరం అని చెప్పి కూడా తాను చెప్పుకొచ్చారు అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇంతకు ముందు నేను చెప్పిన దాంట్లో 6,03,000 కోట్ల రూపాయలు అయితే, ఇందులో వ్యవసాయం అన్నది దాదాపుగా 30%, అంటే 1,77,000 కోట్లు అయితే, ఇందులో ఈ అక్వా రంగం ఏదైతే, ఫిషరీస్ రంగం ఏదైతే ఉందో దీని కాంట్రిబ్యూషన్ ఎంత అని చూస్తే 2015-16కు సంబంధించి కేవలం 30,000 కోట్ల రూపాయలు. అంటే జీబీఏ లెక్కల ప్రకారం చూస్తే దీని కాంట్రిబ్యూషన్ ఓవరాల్ జీడిపి మీద ఎంత అని చూస్తే దీని కాంట్రిబ్యూషన్ చెప్తా బాగా దీని కాంట్రిబ్యూషన్ అధ్యక్ష, దీని కాంట్రిబ్యూషన్ 30,099 కోట్ల అధ్యక్ష. మీ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ 2015-16 పేజ్ నెంబర్ 239 అధ్యక్ష. దీని కాంట్రిబ్యూషన్ కేవలం సోషియో ఎకనామిక్ సర్వే 2015-16 పేజ్ నెంబర్ 72 అధ్యక్ష. దీని కాంట్రిబ్యూషన్ ఎంత అన్నది, the fisheries sector contributes 5.4% to the GBA. అంటే
5.4% మాత్రమే కాంట్రిబ్యూట్ చేసే ఒక చిన్న సెక్టర్. ఈ సెక్టర్ గురించి అధ్యక్ష దీంట్లో ద స్టేట్ కాంట్రిబ్యూటెడ్ నియర్లీ 14,000 crores బై వే ఆఫ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్. అంటే 2015-16కు సంబంధించి ఈ వచ్చిన 30,000 కోట్ల రూపాయల్లో 14,000 కోట్ల రూపాయలు మనకు ఎక్స్పోర్ట్ ఆదాయం వచ్చింది. ఆ ఎక్స్పోర్ట్ ఆదాయం 14,000 కోట్ల రూపాయలు అని చెప్పి సోషల్ ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 72 2015-16లో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి ఇదే అక్వా రంగాన్ని ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. ఏదైతే 2015-16కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏదైతే 31% అభివృద్ధి సాధించాం అని ఏదైతే తాను చెప్తా ఉన్నాడో దాన్ని ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. అధ్యక్ష 2015-16, 2014-15కు సంబంధించి ఇవి ఎంపెడా లెక్కలు అధ్యక్ష. ఎంపెడా అంటే మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష. సంతోషం, కొంతమందికి దాని గురించి అవగాహన ఉంది అధ్యక్ష. దిస్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ అధ్యక్ష. ఎంపెడా అనేది ఒక నోడల్ ఏజెన్సీ. దిస్ నోడల్ ఏజెన్సీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఫర్ కామర్స్. మినిస్ట్రీ ఫర్ కామర్స్ కిందకు వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష సారీ అధ్యక్ష, ఈ మెరైన్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాట్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ లెక్కల ప్రకారం ఒక్కసారి గమనించినట్లయితే 2014-15తో 2015-16 పోలిస్తే అధ్యక్ష 2015-16లో మొత్తానికి యావరేజ్ రేట్ ఆఫ్ మెరైన్ ప్రోడక్ట్స్ 2014-15లో $5.24 ఉంటే కేజీ, 2015-16కు వచ్చేసరికి కేజీ $4.9లకు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష. అదే అధ్యక్ష ష్రింప్ అధ్యక్ష. చెప్తా ష్రింప్ అధ్యక్ష అంటే రొయ్యల అధ్యక్ష. ఈ రొయ్యల్ అనేది ఏదైతే ఉంటుందో అధ్యక్ష, ఆ రొయ్యల్ అనేది ఇట్ కాన్స్టిట్యూట్స్ దాదాపు 39% టు ద క్వాంటిటీ అండ్ 66% ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అధ్యక్ష. అంటే దాదాపుగా ఈ రొయ్యల్ అనేది 40% క్వాంటిటీ పరంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, 66% వాల్యూ పరంగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ష్రింప్ అనేది అధ్యక్ష 2014-15లో $10.38 కేజీకి ఉంటే 2015-16కు వచ్చేసరికి $8.28లకు పడిపోయింది. అంటే రేటు బాగా తగ్గింది అన్న విషయం అధ్యక్ష. ఒక్కసారి గమనిస్తే దేశవ్యాప్తంగా 2014-15, 2015-16 ఎంపెడా లెక్కల ప్రకారం చూస్తే టోటల్ వాల్యూ అనేది ఒకసారి గమనించినట్లయితే దేశవ్యాప్తంగా 2014-15కు సంబంధించి 2014-15కు సంబంధించి 33,441 కోట్ల రూపాయలు మనకు మెరైన్ ఎక్స్పోర్ట్స్ వల్ల మనకు వస్తే 2015-16కు వచ్చేసరికి 30,420 కోట్ల రూపాయలకు పడిపోయినట్టుగా ఎంపెడా చెప్తున్న లెక్కలు అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈ 30,420 కోట్ల రూపాయలు ఏదైతే దేశవ్యాప్తంగా మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చెప్తా ఉందో ఈ 30,420 కోట్ల రూపాయల్లో మన రాష్ట్రానికి సంబంధించి అందులో 14,000 కోట్లు మన రాష్ట్రానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ దాంట్లో ఉన్నాయని చెప్పి ఇంతకుముందే నేను మీకు చూపించాను అధ్యక్ష. మీరు ఇచ్చిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ది స్టేట్ కాంట్రిబ్యూటెడ్ నియర్లీ 14,000 crores బై వే ఆఫ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్. అంటే దాదాపుగా ఈ 30,000 కోట్ల రూపాయలు ఏదైతే మనకు ఫిషరీస్ ద్వారా అక్వా ద్వారా ఏదైతే వస్తుందో అధ్యక్ష, ఇందులో 14,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చెప్పా. అంటే దాదాపుగా 45%కు సంబంధించి 30,000 కోట్ల రూపాయల్లో 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే దాదాపుగా 45%కు సంబంధించిన పరిస్థితి ఏమిటి అని చెప్పా. 45%కు సంబంధించిన పరిస్థితి రేట్లు తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్వాంటిటీ కొద్దో గొప్ప ఎక్కువ ఉండొచ్చు, కానీ అమ్మితే వచ్చే రేటు
నేరేడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తక్కువ ఉంది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2015-16కు సంబంధించి 31% గ్రోత్ రేటు తాను నమోదు చేశాము, అందుకనే 10.99%, 11% గ్రోత్ రేట్ వచ్చింది అని చెప్పి చెప్పుకొస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అధ్యక్ష 2013-14కు సంబంధించిన డేటా అధ్యక్ష, సోషియో ఎకనామిక్ సర్వే, ఇది కూడా 2015-16 పేజ్ నెంబర్ 241. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 2013-14లో ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే దాంట్లో వచ్చిన గ్రోత్ రేట్ 28%, 27.92%. అంటే ఈ 27.92 ఆ 28% అన్నది రావడం అన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హఠాత్తుగా వచ్చిందేం కాదు. ఈ 31%లు, ఈ 28%లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా 28% నమోదు అవుతా ఉంది ఆక్వాకల్చర్లో అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, అదేవిధంగా పోనీ అక్వాకల్చర్లో ప్రొడక్షన్ పరంగా ఏ రకంగా గ్రోత్ రేట్ ఉంది అని గమనిస్తే అధ్యక్ష, ఇది కూడా సోషియో ఎకనామిక్ సర్వే 2015-16 పేజ్ నెంబర్ 72 అధ్యక్ష. 2012-13లో టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద స్టేట్ మెరైను, ఫ్రెష్ వాటరు, బ్రాకిష్ వాటర్ ష్రింప్ అన్నీ కలిపి 15.88 లాక్ టన్స్. 2013-14 అంటే ఎన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా చెప్పుకొస్తున్నాం. 2012-13లో 15.88 లక్షల టన్నులు, 2013-14కు వచ్చేసరికి 17.69 లక్షల టన్నులు, 2014-15కు వచ్చేసరికి 19.78 లక్షల టన్నులు, 2015-16కు వచ్చేసరికి దాదాపుగా 20 లక్షల టన్నులు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ మెరైన్ టోటల్ ప్రొడక్షన్ ప్రతి సంవత్సరము 13%, 14%, ఒక సంవత్సరం 13%, 2012-13లో 13.24% పెరిగింది, 13-14లో 11.35% పెరిగింది, 14-15లో 11.86% పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్గా జరుగుతూ ఉన్న విషయాలనే పెద్ద పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లోఅప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష 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 బీకామ్లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. అధ్యక్ష 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 ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఇక్కడ అర్థం కావాల్సింది ఒకటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష Minister for Legislative Affairs, please. అధ్యక్ష 1 minute. Yes. అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు Okay, please. ప్రతిపక్ష నాయకులు ఏదో ఫిజిక్స్ కామర్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. సరే, ఈ
ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాస్త కోస్త చదువుకు స్కూల్కి వెళ్ళి ఉంటారు, కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటారు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు స్కూల్కి వెళ్లకుండా కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టిన తర్వాత లెక్కలు చెప్తా ఉంటే మా అందరికీ కన్ఫ్యూజన్ వస్తుంది. అంచేతంటే ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆయన సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఓకే. ఒకసారి అధ్యక్ష ఆయన చెప్పిన దాంట్లో ఏదైతే ఫిష్ కల్చర్ ఏదైతే ఉందో, ఫిష్ సెక్టార్ గ్రోత్ రేటు బాగానే ఉంది, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు అనేటువంటిది ఒకసారి చెప్తారు అధ్యక్ష. ఇంకొక వెర్షన్ చెప్పేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి రేటు తక్కువ ఉంది డాలర్స్లోనూ ఒకసారి చెప్తాడు. గ్రోత్ రేట్ బాగానే ఉంది అనేటువంటిది ఆయనే ఒప్పుకుంటున్నాడు. గ్రోత్ రేట్ బాగానే ఉన్నప్పుడు జిఎస్టీ బాగానే ఉన్నది అనేటువంటిది ఒప్పుకుంటున్నాడు ఆయన. మళ్ళీ ఎందుకు ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఇది అభివృద్ధి జరగలేదని చూపించడానికి పాపం తాపత్రయపడుతున్నారు. కానీ బహుశా ఎకనామిక్స్ చదివి ఉన్నట్లు బహుశా ఆయన ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిస్ట్. అంచేత ముఖ్యమంత్రి గారితో ఆయన పోల్చుకోకూడదు అధ్యక్ష. అంచేత ఆయన ఎకనామిక్స్ చదవకుండానే ఏదో కన్ఫ్యూజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈనాడు గ్రోత్ రేట్ల గురించి చెప్తున్నారు అధ్యక్ష. ఓకే. ఈనాడు అగ్రికల్చర్ చూస్తే 1 మినిట్ అధ్యక్ష. అగ్రికల్చర్ చూస్తే ఏదైనా గ్రోత్ రేట్ వేసినప్పుడు ప్రొడక్షన్ చూస్తారు, ప్రొడక్టివిటీ చూస్తారు, రేటు చూస్తారు. ఈ మూడింట్లో ఒకవేళ ఏదైనా తగ్గినప్పుడు కూడా, ప్రొడక్షన్ తగ్గినప్పుడు కూడా ప్రొడక్టివిటీ బాగుండి రేటు బాగుంటే గ్రోత్ రేట్ బాగుంటుంది అధ్యక్ష. ఇవన్నీ సత్యాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పేపర్లో వస్తున్నాయి కదా అంచేత మెథడాలజీ అనేటిది యూనివర్సల్ మెథడాలజీ, ఇది అబ్జర్వ్ చేసేది. అంతేగాని మీరో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నేను లెక్కలు పెట్టేది కాదు అధ్యక్ష. ఇది అనేది యూనివర్సల్ మెథడాలజీ, ఇండియాలో మెథడాలజీ. అదేవిధంగా ఇండియాలో చేస్తుందే స్టేట్స్ అన్నీ కూడా చేస్తాయనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మీకు డబుల్ డిజిట్ ఎలా వచ్చింది అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నా అధ్యక్ష. డబుల్ డిజిట్ ఎలా వస్తుంది? కష్టపడి అగ్రికల్చర్ పండిస్తే వస్తుంది, అదేవిధంగా కష్టపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంది, కష్టపడి సర్వీసెస్ సెక్టార్ వస్తే వస్తుంది. అంతే డబుల్ డిజిట్ ఈ యొక్క స్టేట్ ఏర్పడిన తర్వాత ఏర్పడిన 14లో ఏర్పడితే 15-16లో మనకు వచ్చినటువంటి డబుల్ డిజిట్ గ్రోత్, 16-17లో వచ్చినటువంటి డబుల్ డిజిట్ గ్రోత్, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా 12% మనం కన్సిస్టెంట్గా సస్టైనబుల్ గ్రోత్ రేట్ సాధించాలనేటువంటి ఈ ప్రభుత్వం వస్తే, ఈ విధంగా సాధించుకుంటూ పోతే మాకు మనుగడ ఉండదేమో అనేటువంటి భయం అధ్యక్ష ప్రతిపక్షానికి. అంచేత ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, సభను కూడా తప్పుదోవ పట్టించడానికి తప్పుడు లెక్కలు చెప్పే విధానం ఇది సరి అయినటువంటి విధానం కాదు అధ్యక్ష. రెండోది వచ్చేటప్పటికి ఆయన మాట్లాడితే ఇది టెంపరీ అసెంబ్లీ. ఇది టెంపరీ అసెంబ్లీ కాదు అధ్యక్ష. ట్రాన్సిట్లో ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం, ట్రాన్సిట్లో ఉన్నాం. ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తాము, అక్కడ మనం అసెంబ్లీ జరుపుకుంటాం. అసెంబ్లీ టెంపరీ కాదు అధ్యక్ష, వైసీపీఏ టెంపరీ అధ్యక్ష. ఇది రాజకీయాలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. అధ్యక్ష చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ అధ్యక్ష, రైతులకు మద్దతు ధర కథ దేవుడెరుగు అధ్యక్ష. నేల మీద పండిస్తున్న పంటలకు ధరలు రావడంలో మద్దతు ధరలు రావడం కథ దేవుడెరుగు. ఆయన గ్రహబలం ఏమిటో నాకు తెలియదు కానీ చివరకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపలకు కూడా ధరలు రాకుండా పోతున్నాయి అధ్యక్ష. ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే అధ్యక్ష, ఇటువంటి అక్వాకల్చర్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి. మహారాష్ట్రలో కూడా ఉంటుంది అధ్యక్ష, గుజరాత్లోనూ ఉంటాయి అధ్యక్ష. గుజరాత్లోనే కూడా ఇటువంటి అక్వాకల్చర్లు ఉన్న పరిస్థితిలో వాళ్ళు 7.7%. మహారాష్ట్రలో అక్వాకల్చర్ అక్కడ ఉంటుంది, వాళ్ళు 8%. కానీ మనం మాత్రం ఇదే రకమైన పరిస్థితిలో ఉన్నా కూడా మనం మాత్రం 11% గ్రోత్ రేట్ చూపించే పరిస్థితిలోకి మనం పోతున్నాం అధ్యక్ష. ఇక వ్యవసాయానికి వస్తాం అధ్యక్ష. గత 3 ఏళ్ల కాలంగా మనం చూస్తున్నాం అధ్యక్ష. 3 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. 2014లో 3 సంవత్సరాల నుంచి కరువు అధ్యక్ష.
ఎంత దారుణమైన కరువు, ఎంత దారుణమైన వర్షపాతం అనంటే అధ్యక్ష యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ ద స్టేట్ 866 mm రెయిన్ఫాల్ అయితే నార్మల్గా 2014లో 559 mm రెయిన్ఫాలు, 2015లో 814 mm రెయిన్ఫాలు, 2016లో 600 mm రెయిన్ఫాల్కు మాత్రమే నమోదైనట్టుగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాం. అంటే 3 సంవత్సరాలుగా వర్షాలు నార్మల్ కన్నా తక్కువగా వస్తూ ఉన్న పరిస్థితి క్లియర్ కట్గా ఈ 3 సంవత్సరాల్లో కూడా మన అందరికీ కూడా బాగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ఇది రబీ పంటకు సంబంధించి మనము రబీ పంటకు సంబంధించి నార్మల్గా ప్రతి సంవత్సరం రబీ పంటలో 24.63 లక్షల హెక్టార్లలో మనం విత్తనం వేస్తాం. ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన డేటా అధ్యక్ష, ఏ సంవత్సరము నార్మల్గా 23.63 లక్షల హెక్టార్లలో పంట పడల. ఈ సంవత్సరం అయితే మరీ దారుణంగా 19.56 లక్షల హెక్టార్లలో మాత్రమే పంట విత్తనం వేశారు. అంటే దాదాపుగా నార్మల్ కన్నా 5 లక్షల హెక్టార్లలో విత్తనం తక్కువ పడింది అధ్యక్ష. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. 2016 ఖరీఫ్ ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఖరీఫ్లో మనం అంతా కూడా చూసాం, ఆగస్టు నెలలో పడాల్సినంత వర్షాలు పడకపోవడం వల్ల ఏకంగా 10 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఇదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ అన్నారు. 4 రోజుల్లో కరువును పారదోశామన్నారు, వర్షం మీద యుద్ధం అన్నారు. 10 రోజుల్లో రెయిన్ గన్స్ను తీసుకొచ్చి 10 రోజుల్లో రెయిన్ గన్స్ను నడిపించిన దానికి చంద్రబాబు నాయుడు గారు రెయిన్ గన్స్ను కొనడానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 రోజులు రెయిన్ గన్స్ను ఆపరేట్ చేయడం కోసం 103 కోట్ల రూపాయలు వెచ్చించారు అధ్యక్ష. కేవలం 10 రోజులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నడిపించిన దానికి ఆ రెయిన్ గన్స్ సప్లై చేసిన కంపెనీలకు 103 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. చివరికి ఏం జరిగిందంటే అధ్యక్ష, ఆ రెయిన్ గన్స్ వల్ల 1 ఎకరా కూడా పంట బతకలేదు, పూర్తిగా పంట అంతా కూడా ఎండిపోయింది. 63 మండలాలకు మొత్తంగా 63 మండలాలు పూర్తిగా అనంతపురం అంతా కూడా కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు, ఒక్క మండలం కూడా వదిలిపెట్టుకోకుండా. అంటే దాని అర్థం రెయిన్ గన్స్ అన్నది పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితి అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. రెయిన్ గన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయిందనంటే దానికి కారణం 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి లేకపోవడం. 5 లక్షల ట్రాక్టర్లు అందుబాటులోకి రావాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా అన్ని ట్రాక్టర్లు ఉండవు అనుకుంటా అధ్యక్ష. ఇవాళ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే, కరువు ఎంత తీక్షణంగా ఉన్నాయి, పంటలు ఎంత దారుణంగా ఎండిపోయాయి అన్న సంగతి చెప్పడానికి అధ్యక్ష. మొత్తం 664 మండలాలు ఉన్నాయి అధ్యక్ష మనకు. ఇందులో 2014-15కు సంబంధించి 238 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. 2015-16కు సంబంధించి 359 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. 2016-17కు వచ్చేసరికి 301 మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు. ప్రతి సంవత్సరం కరువు మండలాలుగా డిక్లేర్ చేస్తా ఉన్న సంఖ్య ఇది అధ్యక్ష. మరి మామూలుగా ఎక్కడైనా కూడా కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఏ రైతైనా కూడా ఆశించేది ఏంటి అధ్యక్ష? ఒక మండలం కరువు మండలం కింద డిక్లేర్ చేస్తే ఏ రైతైనా ఆశించేది ఏమిటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కూడా సహాయం చేసే పరిస్థితి వస్తుంది. కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఆ మండలాల్లో రైతులందరికీ కూడా రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరి రుణాలు రీషెడ్యూల్ అవుతాయి అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో అధ్యక్ష, 1 సంవత్సరం కూడా రుణాలు రీషెడ్యూల్ కాలేదు కరువు మండలాల్లో అధ్యక్ష. ఎవరైనా కరువు మండలాల కింద డిక్లేర్ చేస్తే ఆ కరువు మండలాల కింద డిక్లేర్ చేసినప్పుడు
ఎవరైనా ఏం ఆశిస్తారు అధ్యక్ష? ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి, మాకు సహాయం అందుతుంది, పంటలు నష్టపోయాం కదా అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు. ఇన్పుట్ సబ్సిడీ విషయానికి వస్తే అధ్యక్ష, మీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది అని అంటే 2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2306 కోట్ల అధ్యక్ష. 2013-14కు సంబంధించి ఎలక్షన్లప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మీటింగులకు వెళ్ళినప్పుడు జల్ తుఫాన్, లైలా తుఫాన్లు వచ్చి పూర్తిగా నష్టపోయిన పరిస్థితిలో ఉన్న రైతాంగానికి పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వచ్చిన వెంటనే 2013-14కు సంబంధించి 2306 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇలా, పైగా 2306 కోట్ల రూపాయల్లో కేంద్రం ఇచ్చిన వాటాను వేరే దానికి డైవర్ట్ చేశారు. 2014-15కు సంబంధించి అధ్యక్ష, ఇన్పుట్ సబ్సిడీ కింద కలెక్టర్లో 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేస్తే దాన్ని కేబినెట్ మీటింగులు పెట్టి తగ్గించి 1067 కోట్లకు తగ్గించారు. ఆ 1067 కోట్ల రూపాయలకు తగ్గించింది మళ్ళీ కేబినెట్ మీటింగులు పెట్టారు, పెట్టి దాన్ని 692 కోట్ల రూపాయలకు తగ్గించారు. తగ్గించిన 692 కోట్ల రూపాయల్లో కూడా ఇవాళటికి కూడా 2014-15కు సంబంధించిన 692 కోట్ల రూపాయలలో ఇవాళటికి కూడా ఇంకా 20-30 కోట్లు ఇంకా ఇవాళటికి బకాయిలు ఉన్నాయి, ఇంకా మీరు ఇవ్వాల్సింది ఉంది అధ్యక్ష. మరి 2015-16కు సంబంధించి భారీ వర్షాల వల్ల 270 కోట్ల రూపాయలు, కరువు వల్ల 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటే ఇవాళకి కూడా ఇంకా 270 కోట్ల రూపాయలకు సంబంధించి, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇంకా 270 కోట్ల రూపాయలకు సంబంధించి ఇవాళకి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇంకా బాకీలు ఉన్నారు, ఇంతవరకు ఇవ్వాల. 2016-17కు సంబంధించి 2016-17కు సంబంధించి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు 268 మండలాలు కరువు మండలాల కింద డిక్లేర్ చేసి 1760 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద రికమెండేషన్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ వర్షాలకు 2016-17కు సంబంధించి మరో 51 కోట్ల రూపాయలు, రెండు కలిపి 1811 రూపాయలు 1811 కోట్ల రూపాయల అధ్యక్ష 2016-17కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ బాధ ఏమిటంటే అధ్యక్ష, ఆ 1800 కోట్ల రూపాయలలో ఇంతవరకు 1 రూపాయి కూడా దమ్మిడి కూడా ఇవ్వకపోగా చివరకు కలెక్టర్లు 400 మండలాలను రికమెండ్ చేస్తే కరువు మండలాల కింద ప్రకటించండి అని అంటే 268 మండలాలు మాత్రమే మొదట ప్రకటించినారు. తర్వాత మళ్ళీ ప్రెషర్ వచ్చేసరికి ప్రజల దగ్గర నుంచి మళ్ళీ ఒత్తిడి వచ్చినప్పుడు మళ్ళీ 33 మండలాలు మళ్ళీ కరువు మండలాలుగా యాడ్ చేశారు. ఆ యాడ్ చేసింది ఎప్పుడు యాడ్ చేశారో తెలుసా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. అంటే ఎవరైనా కూడా కేంద్ర ప్రభుత్వ బృందం రాకముందు యాడ్ చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అవి చూసి అవి కూడా కరువు మండలాల కింద డిక్లేర్ చేసేదానికి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేసేదానికి ముందడుగేస్తారు. అట్లాంటిది అక్టోబర్లో కరువు మండలాల కింద డిక్లేర్ చేయాల్సిన మండలాలను కేంద్ర బృందం వచ్చిపోయిన తర్వాత మరో 33 మండలాలు ఫిబ్రవరిలో డిక్లేర్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష 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 ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అని అంటే, మంచి చెయ్యాలి అని అంటే వినాలి. మెరైన్ అక్వా రంగంలో అక్వా రంగంలో ఏదైతే 31% ఉత్పత్తి, 31% గ్రోత్ రేటు, 42% గ్రోత్ రేటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అవి జరగాలి అని అంటే అది పద్ధతి ఉంటుంది. నిజంగా హ్యాచరీస్ ఉన్న చోట తీసుకొని పోయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన హ్యాచరీస్ ఉన్న చోట తీసుకొని పోయి ఫార్మాసిటికల్ యూనిట్స్ పెడతా ఉన్నారు. వాళ్ళ పొల్యూటన్స్ అన్నీ కూడా తీసుకొని పోయి సముద్రంలో కలుపుతూ ఉన్నారు. తునిలో నేనే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హ్యాచరీస్ మధ్యలో తునిలో ఫార్మాసిటికల్ యూనిట్ పెడతా ఉన్నారు. దాదాపుగా 65 లక్షల లీటర్లు రోజు సముద్రంలోకి నీళ్లు కలిపే కార్యక్రమం జరుగుతూ ఉంది హ్యాచరీస్ ఉన్న చోట. హ్యాచరీస్ బతకాలి అని అంటే సముద్రపు నీళ్లు గుండెకాయ. అటువంటి చోట హ్యాచరీస్కు సముద్రపు నీళ్లు లేని పరిస్థితి,
అటువంటి పాలసీలు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేసినా ఏ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు వెళ్ళి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈస్ట్ గోదావరి సంబంధించి ఆయన చెప్పిన విషయానికి వచ్చినప్పటికి ఇండస్ట్రీస్ కోసం ఎప్పుడో భూమంతా ఎక్వైరీ చేసాం, దాని ఇండస్ట్రీస్కి ఇవాళ ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం. దానికి వచ్చి అక్కడ వద్దని చెప్తున్నాడు. ఓ పక్కనేమో అభివృద్ధి కోసం చెప్తున్నాడు, ఓ పక్కన చేసినప్పుడు ఏమో చేయాలని చెప్తున్నాడు, లేకపోతే చేయొద్దని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఇండస్ట్రీస్ కావాలి. ఎందుకంటే ఆక్వా రైతులందరూ కూడా అక్కడ మీ అందరూ కూడా ఆల్టర్నేట్ కూడా చూపెడతామని కూడా చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ కావాలి. ఈస్ట్ గోదావరికి వచ్చి ఇండస్ట్రీస్ వద్దని చెప్తున్నాడు, వెస్ట్ గోదావరి వచ్చి ఇండస్ట్రీస్ వద్దని చెప్తున్నారు. ఇది గుర్తులో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. అధ్యక్ష, పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు అధ్యక్ష. పరిశ్రమలు ఎక్కడ పెట్టియాలనో అక్కడ పెట్టిస్తే బాగుంటుంది. తీసుకొని పోయి ఫార్మాసిటీలో పెట్టిస్తే అక్కడ ఫార్మాసిటీలో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ పెట్టిస్తే పర్వాలేదు. కానీ తీసుకొని వచ్చి పూర్తిగా తునిలో ఎక్కడైతే హ్యాచరీస్ ఉన్నాయో ఆ హ్యాచరీస్ క్లస్టర్లో తీసుకొని వచ్చి అది పెడితే ఆ హ్యాచరీస్ బతకాలంటే వాటికి గుండకాయ సముద్రపు నీళ్లు, ఆ సముద్రపు నీళ్ళు ఉంటేనే అక్కడ హ్యాచరీస్ బతుకుతాయి. ఆ హ్యాచరీస్లో ఉత్పత్తి అయ్యే సీడే రాష్ట్రానికే కాదు దేశానికి సప్లై చేసే పరిస్థితి. మొత్తానికి ఫిషరీస్ రంగం అంతా కూడా మూతపడే పరిస్థితి. అదొకటే కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పాలసీల వల్ల ఎక్కడ పడితే అక్కడ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి సముద్రంలో కలుపుతూ ఇవాళ చేపలు పట్టే వాళ్ళు మత్స్యకారులు ఇవాళ వేటకు పోవాలని అంటే ఇంతకు ముందు ప్రయాణం చేస్తున్న దూరం కన్నా ఇంకా చాలా లోతుగా సముద్రంలోకి పోవాల్సి వస్తూ ఉంది చేపలు పట్టడానికి. ఆ లోతుగా పోయే కొద్దీ ప్రతి మత్స్యకారుడు కూడా తిరిగి ఇంటికి వస్తాడా అన్న భయం ప్రతిరోజు పెరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, అటు అక్వా రంగం కానీ లేదా ఇటు వ్యవసాయ రంగం కానీ, ఇదే వ్యవసాయ రంగంలో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి తీసుకోండి అధ్యక్ష. ఇదే వ్యవసాయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి తాను అన్న మాటలు, మేనిఫెస్టోలో పెట్టిన మాటలు, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇంప్లిమెంట్ చేయిస్తాం, కేంద్ర ప్రభుత్వంతో పెట్టుబడికి 50% లాభం వేసి కనీస మద్దతు ధర పెంచిచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఊదరగొట్టారు. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మంత్రులు ఉన్నారు, కేంద్రంలో భాగస్వామి ప్రభుత్వంగా ఉంది. కేంద్రంలో భాగస్వామి ప్రభుత్వంగా ఉన్న వీళ్ళు కనీస మద్దతు ధర విషయం ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వరి 1360 రూపాయలు ఉంటే అది కేవలం 2015-16కు వచ్చేసరికి 50 రూపాయలు పెంచి 1410 రూపాయలు. దాని తర్వాత అదే వరి 2016-17కు వచ్చేసరికి మరో 60 రూపాయలు పెరిగి 1470 రూపాయలు. అంటే వరి పెరిగింది ఎంత అని చూస్తే అధ్యక్ష <4% అధ్యక్ష. అంటే ఒక్కసారి పత్తి ఒకసారి గమనించండి అధ్యక్ష, కనీస మద్దతు ధర ఏ లెవెల్లో పెరిగింది అని అంటే 2014-15 ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 3750 ఉంటే 2015-16లో 3800 అంటే 50 రూపాయలు. 2016-17కు సంబంధించి ఇది మీడియం స్టేపుల్ పత్తికి సంబంధించి, 2016-17కు సంబంధించి 3860 రూపాయలు అంటే మరో 60 రూపాయలు. అంటే పత్తి మీద పెంచింది కేవలం 1 నుంచి 1.5%. అధ్యక్ష నాకు ఒక్కటి చెప్పండి అధ్యక్ష, మనమంతా ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడతాం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడతాం. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఇవాళ 5% ఉంది, 5% పైచులికే ఉంది. అంటే రైతులకు మన కనీస మద్దతు ధర పెంచింది కనీసం ఇన్ఫ్లేషన్కు సరిపోయే విధంగా కూడా లేకపోతే రైతులకు రియల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ సభ ద్వారా. అధ్యక్ష ఇన్ఫ్లేషన్ అంటే తెలియకపోతే ఇక నేను అంత బేసిక్స్ నుంచి మొదలు పెట్టాలంటే కష్టం, అందుకనే తెలుగులో చెప్పా ద్రవ్యోల్బణం అని. అధ్యక్ష కనీస మద్దతు ధర అన్నది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధ్యక్ష గట్టిగా ఒత్తిడి తీసుకొని రావాలి, ఒత్తిడి తీసుకొని వచ్చి అయ్యేట్టుగా చేసుకోవాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరి 360 రూపాయల నుంచి 530 రూపాయలకు పెరిగింది, కేవలం 170 రూపాయలు.
అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 530 రూపాయల నుంచి ఆ 5 సంవత్సరాల కాలంలో 1050కు పెరిగింది అధ్యక్ష కనీస మద్దతు ధర. అంటే అధ్యక్ష, ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేంద్రం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తాడు, కేంద్రం మీద తీసుకొచ్చి ఆ ఒత్తిడి ఆధారంగా కనీస మద్దతు ధరలు పెరుగుతాయి అధ్యక్ష అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపున అధ్యక్ష ఇటువంటి దారుణమైన పరిస్థితులు వ్యవసాయంలో ఉంటే, మరోవైపు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చేసిన రుణమాఫీ వాగ్దానం. అధ్యక్ష, ఈ రుణమాఫీ వాగ్దానంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రుణమాఫీ వాగ్దానం అధ్యక్ష రైతుల ఖాతాల్లోకి వచ్చిన దానితో పోలిస్తే రైతులు కోల్పోయింది చాలా ఎక్కువ అని అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి గమనించండి అధ్యక్ష, ఇది 197వ ఎస్ఎల్బిసి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తాను పర్యవేక్షణలో జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక్కసారి గమనిస్తే 2014-15కు సంబంధించి రైతులకు ఇచ్చిన టార్గెట్, రైతులకు ఇచ్చిన రుణాలు 2014-15 ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం అధ్యక్ష రైతులకు 56,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 39,938 కోట్లు మాత్రమే అధ్యక్ష. పోనీ ఈ సంవత్సరం తీసుకుందాం అధ్యక్ష. ఈ సంవత్సరం 2016-17కు సంబంధించి రైతులకు బ్యాంకులు 83,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే ఇచ్చింది కేవలం 55,914 కోట్లు మాత్రమే. అంటే పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు రుణాలు ఇవ్వడంలా, రైతులకు రుణాలు అందని పరిస్థితిలో ఒకవైపున ఉంటే, మరోవైపున చూస్తే అధ్యక్ష రైతుల రుణభారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు అయితే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సెప్టెంబర్ 30th 2016 అంటే 2.5 సంవత్సరానికి కాలానికి మీరు 197th ఎస్ఎల్బిసి మీటింగ్ ఏదైతే మీకు ఇచ్చినారో దాని ప్రకారం ఈ 2.5 సంవత్సర కాలంలో 87,612 కోట్ల రూపాయలు కాస్త 103,238 కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే ఒకవైపున రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలా ఆ టార్గెట్ కన్నా అచీవ్మెంట్ తక్కువ ఉంది. మరో పక్కనేమో రైతులకు సంబంధించిన రుణభారం 87,612 కోట్ల రూపాయల నుంచి అవుట్ స్టాండింగ్ లోన్స్ రుణభారం 103,238 కోట్లకు ఎగబాకింది. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఏదైతే రుణాలు ఉన్నాయో దాని మీద రైతులు అపరాధ వడ్డీ 18% కింద సంవత్సరం 15,770 కోట్ల రూపాయలు కడుతున్నారు. 3 ఏళ్ళకు కలిపి 47,000 కోట్ల రూపాయలు రైతులు ఇవాళ బ్యాంకులకు వడ్డీలు కట్టే పరిస్థితి ఈ 3 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మాత్రం కేవలం 10,600 కోట్ల రూపాయలు. అంటే ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు అని చెప్పేదానికి ఈ రుణభారం స్టేట్మెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా గమనిస్తే అధ్యక్ష ఇవన్నీ కూడా తప్పుడు కథలు కాదు సార్. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 197వ ఎస్ఎల్బిసి మీటింగ్ రిపోర్టు మీ దగ్గర ఉంటే తెచ్చుకొని చూసుకోండి. అదే రకంగా అధ్యక్ష రైతుల టోటల్ అకౌంట్స్ అన్నీ కూడా రైతుల టోటల్ అకౌంట్స్ కూడా 1,10,00,000 అకౌంట్లు ఉంటే ఈ 1,10,00,000 అకౌంట్లలో ఓవర్ డ్యూ అకౌంట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్స్ ఎంత అని చూస్తే ఓవర్ డ్యూ అకౌంట్స్ 31,13,215, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్లు 8,41,790 అకౌంట్లు. అంటే దాని అర్థం 1,10,00,000 అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ అకౌంట్స్, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్. అంటే ఎంత దారుణంగా రైతులు బతుకుతా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష గమనిస్తే అదే రిపోర్టే గమనిస్తే టోటల్గా రైతులకు 30/9/2016 అంటే వరకు ఇది ఎస్ఎల్బిసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ డేట్ వరకు చూస్తే రైతుల క్రాప్ లోన్స్ అన్ని 69,434 కోట్లు అయితే ఈ క్రాప్ లోన్స్లో ఓవర్ డ్యూ అకౌంట్స్, ఓవర్ డ్యూ అమౌంట్, ఎన్పిఏ అమౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ కలిపితే దాదాపుగా 25,000 కోట్ల రూపాయల అధ్యక్ష. అంటే దాదాపుగా 35% పూర్తిగా కూడా ఓవర్ డ్యూ,
నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరిస్థితి. అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ ఒకసారి గమనిస్తే అధ్యక్ష 33,804 కోట్ల రూపాయలు అయితే టోటల్ అమౌంట్, ఇందులో ఓవర్ డ్యూ అమౌంట్, ఇందులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అమౌంట్ చూస్తే ఆ రెండు కలిపితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల దగ్గర అధ్యక్ష. అంటే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష, మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధ్యక్ష ఒకవైపున, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు మార్చాలంటే ఏ రకంగా ఇది చేసి Please be seated. Yes. ఓన్లీ నో వెరీ స్మాల్ క్వశ్చన్ టు జగన్మోహన్ రెడ్డి గారిని. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. బాగానే వర్ణిస్తున్నారు, ఆయన భాషలో ఆయన వర్ణించుకుంటున్నాడు, ఆయన భాషలో ఆయన చెప్పుకుంటున్నారు. కానీ మరి ఇంత భారం రైతాంగానికి ఉంటే మీ నాన్నగారు రుణమాఫీ వద్దని లెటర్ ఎందుకు రాశారో చెప్పండి సమాధానం. అధ్యక్ష, రైతుల పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంటే అధ్యక్ష, మరోవైపున అధ్యక్ష ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులు, ఏ ప్రాజెక్టులు అయితే మంచి, ఏ ప్రాజెక్టుల మీద డబ్బులు పెడుతున్నామో అన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కమిషన్ల కోసమే డబ్బులు ప్రాజెక్టుల కోసం పెట్టే పరిస్థితిలోకి వచ్చింది అధ్యక్ష. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఇదే విషయం అడుగుతా ఉన్నా. ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? ఈ ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు అని చెప్పి చూస్తే మంత్రి గారేమో 54 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని మంత్రి గారు అంటారు. ఎస్సీని అడిగితే అధ్యక్ష 48 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశామని ఎస్సీ చెప్తాడు. పోనీ అధ్యక్ష, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కరెంటు బిల్లులు చూసాం మేము. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 135.46 కోట్ల రూపాయలకు సంబంధించిన లిఫ్ట్ చేసిన దానికి కరెంటు బిల్లులు అధ్యక్ష. ఆ కరెంటు బిల్లుల ఆధారంగా వీళ్లకు 110 రోజులు పనిచేసే అధ్యక్ష. ఈ కరెంటు బిల్లుల ఆధారంగా చూస్తే 42 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఈ 42 టీఎంసీల లిఫ్ట్ పట్టిసీమ నుంచి లిఫ్ట్ చేసి ఏం చేశారు అధ్యక్ష? తీసుకొని పోయి 55 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్లో సముద్రంలో కలుపుతారు. అంటే అంతర్వేది దగ్గర గోదావరిలో కలసాల్సిన నీళ్ళని తీసుకొని వచ్చి అక్కడ కలపకుండా 135 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెట్టి దాన్ని ప్రకాశం బ్యారేజ్ దగ్గర సముద్రంలో కలుపుతున్నారు. అధ్యక్ష, ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, ఎంత చెప్పినా అంతే అధ్యక్ష, ఇది వాస్తవం. అది అధ్యక్ష